మీరు పంచుకున్న సమాచారం బైబిల్ మిషన్ స్థాపకులైన దైవజనుడు శ్రీ ఎం. దేవదాసు అయ్యగారు నేతృత్వంలో ప్రారంభమైన మోషే 40 దినముల వరముల కొరకైన ఉపవాసకాల ప్రాముఖ్యతను మరియు దాని వెనుక ఉన్న ఆత్మీయ చరిత్రను చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఈ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలను సులభంగా అర్థం చేసుకునేలా కింద విభజించి ఇవ్వడం జరిగింది. 1. ఉపవాస దినములు ఏర్పడుటకు గల కారణం దర్శనము. గుంటూరు సన్నిధికూటంలో ఒక విశ్వాసికి ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక అద్భుతమైన దర్శనం కలిగింది. దర్శనము ఇరుప్రక్కల గజ్జలు కలిగిన ఒక చక్కని కర్ర సన్నిధిలో కనిపించింది. విశ్వాసులు దానిని అందుకోడానికి ప్రయత్నించినప్పుడు అది పైకి వెళ్లడం, ప్రజలు వెనకడుగు వేసినప్పుడు అది క్రిందికి రావడం జరిగింది. ఎవరూ దానిని అందుకోలేకపోయారు. దైవజనుడి వివరణ ఈ దర్శనాన్ని అయ్యగారికి తెలపగా ఆయన, ఇది మోషేకర్ర, వరముల కర్ర. దేవుడు దీనిని మోషేకిచ్చినట్లు మీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి మోషేవలే 40 దినములు ఉపవాసం ఉంటే ఇది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పారు. 2. సుఖోపవాస నియమము జూలై 1 నుండి ఆగస్టు 9. మోషే చేసింది కఠినోపవాసమైనప్పటికీ విశ్వాసుల కొరకు అయ్యగారు సుఖోపవాసము చేయవచ్చని సలహా ఇచ్చారు. కాలపరిమితి జూలై 1 నుండి ఆగస్టు 9 వరకు, మొత్తం 40 దినములు. ప్రతిరోజూ సన్నిధికూటంలోనూ వెళ్లలేనివారు ఇండ్లలోనూ ఉపవాసం ఉండేవారు. ఆదివారం మాత్రం సంఘమంతా కూడి రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు మహా ఉత్సాహంతో ప్రార్థనలు చేసేవారు. 3. ఇండ్లను దర్శించుట ప్రత్యేక పద్ధతి. ఉపవాస దినాల చివరిలో నిత్యజీవ సన్నిధివారు క్రీస్తుమూర్తిగారు కలిసి ఉపవాసం ఉన్నవారి ఇండ్లను సందర్శించడానికి అయ్యగారు ఒక ప్రత్యేక పద్ధతిని నియమించారు. ఇండ్లకు వెళ్ళినప్పుడు ఎలాంటి బోధలు లేదా ఇతర లోకసంబంధమైన మాటలు మాట్లాడకూడదు. ఉపవాసపరుల పేర్లను నోట్బుక్లో ఎర్రసిరాతో రాయాలి. వారి ఇంటి గుమ్మంపై ఎర్ర పెన్సిల్తో శిలువ గుర్తువేయాలి. వారిని దీవిస్తూ కేవలం ఈ మాటలు మాత్రమే చెప్పాలి. త్రియేక దేవుడు ఏ ఉద్దేశముతో ఏ దీవెనలిచ్చుటకు మమ్మును మీ ఇంటికి పంపిరో ఆ దీవెనలన్నీయూ మీకనుగ్రహించునుగాక. ఆమేన్. 4. ఆగస్టు 10 తైలాభిషేక పండుగ, క్యాండిల్ లైట్ సర్వీస్. 40 దినముల ఉపవాసం ముగిసిన మరుసటి రోజు ఆగస్టు 10 పండుగగా ప్రకటించారు. ప్రభువు ఆజ్ఞప్రకారం దైవజనుడిని ఘనపరుస్తూ 3 వ్యక్తులు ఆయన తలపై తైలము పోసి అభిషేకించారు. 1. మొదటి వ్యక్తి సన్నిధి నేర్పిన, ఇచ్చిన తండ్రికి కృతజ్ఞతగా అభిషేకించారు. 2. రెండవ వ్యక్తి జ్ఞానము నేర్పిన, జ్ఞానవరమిచ్చిన తండ్రికి కృతజ్ఞతగా అభిషేకించారు. 3. మూడవ వ్యక్తి స్వరమిచ్చిన తండ్రికి కృతజ్ఞతగా సీసాలో ఉన్న తైలమంతా పోసి అభిషేకించారు. ఈ సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల వరకు జరిగిన కూటంలో సంఘమంతా మైనపు వత్తులు, క్యాండిల్స్ వెలిగించి పట్టుకున్నారు. 5. త్రిత్వదేవుని వాక్కు, దేవోక్తి. అభిషేకం అనంతరం జరిగిన ఆరాధనలో 3 వ్యక్తుల ద్వారా త్రిత్వదేవుని స్వరాలు వినబడ్డాయి. యెహోవా తండ్రి గంభీర స్వరంతో మాట్లాడారు. యేసు ప్రభువు గలిలయ సముద్రతీరాన అడిగిన నజరేయుడైన యేసుగా ప్రేమ హెచ్చరికలు ఇచ్చారు. పరిశుద్ధాత్మ తండ్రి సంఘానికి మంచి హెచ్చరికలను అనుగ్రహించారు. ముగింపు మరియు దైవ సందేశం. బైబిల్లో యూదులు ఆచరించే పురీము పండుగ, యెప్తా కుమార్తె జ్ఞాపకార్థ దినములు మరియు మగ్ధలేనే మరియ యేసును అభిషేకించిన చరిత్రవలే బైబిల్ మిషన్ వారు కూడా ఈ తైలాభిషేక పండుగను ఒక ముఖ్యమైన పండుగగా ఏటేటా ఆచరించాలని దేవుడు వాక్కు ద్వారా స్థిరపరిచారు. ఈ ఆత్మీయ అనుభవంలో ఎదగడానికి, ఆశీర్వాదాలు పొందడానికి అయ్యగారు వ్రాసిన మోషే సుఖోపవాస ధ్యానదీపిక అనే పుస్తకంలోని ధ్యానములను చదివి అనుసరించడం ఎంతో ఆశీర్వాదకరం.